అదే నాటికలో మరో ప్రముఖ నటుడు గుమ్మడి వెంకటేశ్వరరావు గారు కూడా ఇందులో నటించారు. మా భూమి నాటకంలో జమున ఒక పాత్ర పోషించారు. నాటకాలలో ఆమె ప్రతిభ నలుమూలలకు పాకటం వల్ల సినిమా అవకాశాలు ఆమెను వెతుక్కుంటూ వచ్చాయి. బివి రామానందం తీసిన పుట్టిల్లు ఆమె తొలి చిత్రం. బుర్రకథ బ్రహ్మ నాజర్ దగ్గర శిక్షణ తీసుకోవడమే తన నట జీవితానికి పట్టం కట్టిందని జమున గారు చెప్పేవారు. కేవలం తెలుగు సినిమాలే కాక తమిళము, హిందీ సినిమాలలో కూడా నటించి మెప్పించారు. 1967లో ఆమె హిందీలో చేసిన మిలన్ సినిమా, 1964లో విడుదలైన మూగ మనసులు సినిమాలకు గాను ఉత్తమ సహాయ నటిగా ఫిల్మ్ఫేర్ అవార్డు పొందారు. తెలుగు, దక్షిణ భారత భాషల్లో కలిసి ఆమె 198వ సినిమా చేశారు. పండంటి కాపురంలోని రాణి హేమమాలిని పాత్ర ఆమెకు బాగా పేరు తెచ్చిపెట్టింది. నాటి తరం ఎన్టీఆర్, ఏఎన్ఆర్, శోభన్ బాబు, హరినాథ్, కృష్ణ తదితర అగ్రనటులతో ఆమె నటించారు. తెలుగు ఆర్టిస్ట్ అసోసియేషన్ అనే సంస్థ నెలకొల్పి 25 సంవత్సరాలుగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ముఖ్యంగా చేశారు. 25 సంవత్సరాలుగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ జీవితాన్ని సార్థకం చేసుకున్నారు.